అమరావతిలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, సవిత పర్యటించారు. నిర్మాణంలో ఉన్న రాజధాని భవనాలను పరిశీలించారు. ఐకానిక్ టవర్స్, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాల నిర్మాణ పురోగతిని మంత్రి నారాయణ సహచర మంత్రులకు వివరించారు. ఈ నెల 13న సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలను జీఏడీకి అప్పగించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత 5 ఏళ్లుగా అమరావతి అభివృద్ధిని వైసీపీ అడ్డుకుందని విమర్శించారు. రైతులు 33,000 ఎకరాల భూములిచ్చి రాజధానికి సహకరించారని మంత్రి సవిత పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అమరావతిని అన్ని వసతులతో కూడిన ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత భావితరాల భవిష్యత్తుకు ఒక రాజధాని లేదని గొప్ప సంకల్పంతో ఉన్న వ్యక్తి మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు చంద్రబాబు నాయుడు మాట మేరకు, సూచనల మేరకు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి ఈరోజు భావితరాలకు అంకితం చేయాలని ఆ రోజే మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నారాయణ సార్ అప్పటికే మరి అసెంబ్లీ కావచ్చు, మరి సెక్రటేరియట్ కావచ్చు, మరి ఈ భవనాలన్నీ మరి పునాదులు వేయటం, పనులు చేయటం కూడా మనం అందరం చూసాం. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా మరి నేను 33,000 ఎకరాలకు ఆ రాజధాని ఒప్పుకుంటున్నానని చెప్పి మరి నాకు ఉండటానికి ఒక బంగ్లా కూడా నాకుంది, మీ చంద్రబాబు నాయుడు గారికి బంగ్లా కూడా లేదు, కూర్చోవడానికి కుర్చీ లేకపోయిన సమయంలో మరి రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం బస్సులో కూర్చొని పరిపాలన చేసిన వ్యక్తి విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల్లో మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వారు రాజధాని మేము పూర్తి చేస్తామని చెప్పి ఓట్లేయించుకొని ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత మనం అందరం చూసాం. 5 సంవత్సరాలు మరి ఇక్కడ ఎంతో గొప్ప మనసుతో మరి భూములు ఇచ్చిన రైతులు కావచ్చు, మహిళా రైతులు కావచ్చు, వారు న్యాయస్థానం నుంచి దేవస్థానం కోసం పోయినప్పుడు ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తించారో మరి 3 ముక్కలాట చేసి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసిన పార్టీ వైసీపీ. గొడ్డల పార్టీ నాయకులు ఎన్ని కూడా గ్రాఫిక్స్ అని చెప్పి మభ్యపెట్టి ఎంతో తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా మేము పాదయాత్ర చేశాము, చూపించాము, ఇన్ని బిల్డింగ్లు కట్టారు, పైకి ఎక్కుదాం రండి దమ్ముంటే అని చెప్పి అసెంబ్లీలో పోరాటం చేశాం. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈ ప్రాంతం మీద ఉన్న కక్షతో, ఇక్కడ రైతుల మీద ఉన్నటువంటి కోపంతో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్లో చరిత్రలు ఎవరు ఇవ్వని విధంగా ఇచ్చారు కాబట్టి అక్కసుతో దీన్ని అమరావతి నిర్మించడానికి చెప్పి ప్రయత్నం చేశారు. 2014-19లో మనకు రాజధాని కావాలి, అది అమరావతి అవ్వాలి, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా, ఈ ప్రాంతమే కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు జాతి అందరూ కూడా గర్వించే విధంగా వచ్చి రాజధాని కట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు నారాయణ గారికి కానీ కమిటీకి కానీ అప్పచెప్పడం, తక్కువ సమయంలో అద్భుతమైన కట్టడాలు తీసుకురావడం. కానీ కొన్ని ఏదైతే అబద్ధాల పునాది పుట్టినటువంటి పార్టీ కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పి 2019లో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఓడిపోయిన తర్వాత దీనిపైన బురద జల్లి ఎవరైతే అసెంబ్లీలో చెప్పాడో తప్పకుండా రాజధాని ఇక్కడ రావాలా, సెంట్రిక్గా ఉంది ఇది స్టేట్కి, తప్పకుండా 30,000 ఎకరాలు రావాలని చెప్పినటువంటి వ్యక్తి మాట మార్చి మరి 3 రాజధాని అన్నాడు, ప్యాకెట్ అన్నాడు, ఇదన్నాడు, చేశాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే కొత్తగా పిచ్చిగా మ్యావిగాన్ అంటా ఉన్నాడు, మళ్ళీ విజయవాడ అంటాడు, రేపొద్దున ఇంకోటి అంటాడు. అట్లా అంటే చెప్పారు. నేను మొన్న కూడా గొడ్డల పార్టీ నాయకులు ఎన్ని కూడా గ్రాఫిక్స్